హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో లడ్డూ తయారీ అంశానికి సంబంధించిన వివాదం చూస్తున్నాం. శ్రీవారి పరమ పవిత్రమైన లడ్డూ ప్రస్తుతం వివాదంగా మారింది. లడ్డూ వివాదానికి సంబంధించి కోర్టు ఏం చెప్పింది, సిట్ ఏం చెప్పింది, ప్రభుత్వం ఏం చెప్తోంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం మాట్లాడుతున్నారు, వీటన్నిటితో సంబంధం లేకుండా సామాన్య భక్తుల మనస్సులో ఉన్న సందేహాలను నివృత్తి చేయడం కోసం టీటీడీ పూర్వ అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత భూమన కరుణాకర్ రెడ్డి గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నా కన్సర్న్ ఒకటే, పార్టీలు ఏం చెప్తున్నాయి, కోర్టులు చట్టాలు ఎవిడెన్సెస్ ఏం చెప్తున్నా వదిలేయండి. మీరు వెంకటేశ్వర స్వామిని ఎంత ప్రేమిస్తారో నాకు తెలుసు. వెంకటేశ్వర స్వామిని పేదవాళ్ళ వరకు, సామాన్య భక్తుల వరకు తీసుకెళ్ళడం కోసం చేసిన కార్యక్రమాలు ప్రజల ముందు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి భక్తులు ధైర్యంగా, ఎటువంటి సందేహం లేకుండా లడ్డు బాగానే ఉంది, లడ్డుకేం కాలేదని నమ్మొచ్చా? ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పతనం కోసమని చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పెద్ద రాద్ధాంతం. ఇక్కడ నమ్మకము అపనమ్మకానికంటే కూడా ఆయన చేసినటువంటి అపవాదు వలన, ఆ అపచారం వలన స్వామి సాంప్రదాయాలకు, ఆలయ సంస్కృతికి చాలా పెద్ద దెబ్బ తగిలింది. ఆయన మాట్లాడినటువంటి మాట, వెంకటేశ్వర స్వామి పరమ పవిత్రమైన లడ్డూలో నెయ్యికి బదులుగా ఆవు కొవ్వు కలిపారు అన్నటువంటి మాట. ఒక్కసారిగా భక్త ప్రపంచమంతా నిర్ఘాంతపోయింది, నివ్వెరపోయింది. నిజమా ఇది అని కలవరపెట్టింది కూడా అందరినీ కూడా. అంటే ఇంత దారుణానికి ఒడికట్టినారా అని. దాని వెనుక చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ ప్రయోజనం దాగుంది కనుక ఆయన వేసినటువంటి ఆ పెద్ద నింద ఒక సంచలనమై కూర్చొని మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరిలోనూ కూడా తీవ్రమైన చర్చకు దారితీసింది. ఈ పరిస్థితులలో సుప్రీంకోర్టే జోక్యం చేసుకొని ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి, అందున ఒక ముఖ్యమంత్రిగా ఉండి నిర్ధారించుకోకుండా ఈ రకమైనటువంటి ప్రకటన చేయటం తప్పు కదా అని ప్రధాన న్యాయమూర్తి ఆక్షేపించినారు. మీ ప్రశ్నకు సమాధానం ఇవన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆక్షేపించి నిజ నిర్ధారణ కోసమని సుప్రీంకోర్టు నేతృత్వంలో సిబిఐ సిట్ను ఏర్పాటు చేసింది. అందులో సిబిఐ నుంచి 3 ఆఫీసర్లు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి చంద్రబాబు గారి అధీనంలో ఉన్న పోలీసు వ్యవస్థ నుంచి 2 ముఖ్య అధికారులు అందులో భాగమై దాదాపు సంవత్సర కాలం పాటు విచారణ చేసినారు. ఈ సంవత్సర కాలమంతా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు, తెలుగుదేశం పార్టీ, జనసేనకు సంబంధించినటువంటి నాయకులంతా అనునిత్యము జగన్మోహన్ రెడ్డి గారి పాలనంతా కూడా అరాచకాలతోనే వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టను భంగపరచటానికే వాళ్ళు మొత్తమంతా కాలాన్ని వినియోగించినారు. లడ్డూలో ఆవు కొవ్వే కాదు, పంది కొవ్వు, చేప నూనె, ఇలాంటివన్నీ కలిపినారు అని రోజు పత్రికల ద్వారా వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో ఆ సిట్ దాదాపు 8 రాష్ట్రాల్లో తాము విచారణ చేశారు. 36 మందిని దోషులుగా ప్రకటించినారు. ఈ 36 మంది ఎవరు అంటే టీటీడీలో పనిచేస్తున్నటువంటి కింది స్థాయి అధికారులు, టీటీడీ నియమించుకున్న దశాబ్దాలుగా క్రితం నుంచి కొనసాగుతున్న ఈ నెయ్యి నాణ్యతను నిర్ధారించేటువంటి ఎక్స్పర్ట్స్, ఆ నెయ్యిని
సరఫరా చేసినటువంటి సరఫరాదారులు వీళ్ళు ముగ్గురు కుమ్మక్కై నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్ కలిపినారు అని సిట్ తన నివేదికను ఇచ్చింది. సిట్ తన నివేదికను, తన విచారణను 2019 నుంచి 24 వరకు చేసింది. ఈ సిట్ నిర్ధారించినటువంటి దోషులలో బోలే బాబా అన్నటువంటి ఒక సరఫరాదారైన డైరీ సంస్థ, ప్రీమియర్ డైరీ అనేటువంటి మరో సంస్థ, అలాగే వైష్ణవి డైరీ, మాల్గంగా అనేటువంటి డైరీలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ అతి ముఖ్యమైనటువంటి విషయం, దోషులుగా నిర్ధారింపబడ్డటువంటి బోలే బాబా అలాగే ప్రీమియర్ డైరీ పర్టికులర్లీ, ఈ ప్రీమియర్ డైరీ 2013 సంవత్సరం నుంచి 2014లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దాదాపు 80% పైగా నెయ్యిని వాళ్లే సరఫరా చేసినారు. బోలే బాబా 2017 సంవత్సరంలో చంద్రబాబు గారి సమయంలోనే వాళ్లకు అర్హతను సాధించి దాదాపు 160,000 కేజీల నెయ్యి అనబడేదాన్ని వాళ్ళు సరఫరా చేసినారు. ఈరోజు సిట్ తాను నిర్ధారించినటువంటి దోషుల యొక్క మూలాలు చంద్రబాబు గారి హయాంలోనే ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని విస్మరింపజాలము. చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఈ రకమైనటువంటి అపచారం చేసినారు అని ఆయన మాట్లాడుతున్నటువంటి మాట. కానీ సిట్ తన నిర్ధారణలో మరో ముఖ్య విషయం ఏం చెప్పింది, ఇందులో జగన్మోహన్ రెడ్డికి కానీ, సుబ్బారెడ్డికి కానీ, నాకు కానీ ఏ రకమైనటువంటి ప్రమేయం, ధర్మకర్తల మండలి సభ్యులకు కానీ ఏ రకమైనటువంటి ప్రమేయము లేదు అని విస్పష్టంగా చెప్పటమే కాకుండా ఇందులో ఆవు కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, చేప నూనె కానీ కలపలేదు అని వాళ్ళు తమ రిపోర్టును ఇచ్చినారు. కానీ వీళ్ళేం మాట్లాడుతూ వచ్చారు సంవత్సర కాలంగా, పంది కొవ్వు ఇదే మాటలు మాట్లాడుతూ వచ్చారు కదా. అంటే సిట్ నిర్ధారణ కంటే కూడా జనంలోకి వీళ్ళ విష బీజాలను బలంగా నాటాలా అన్నటువంటి ప్రయోజనం వీళ్ళు ఆశించినారు కనుకనే సిట్ మమ్మల్ని ఎప్పుడైనా విచారణకు పిలిచినప్పుడు చాలా పెద్ద ఎత్తున రాసిన ఈ చంద్రబాబు గారిని సమర్థించేటువంటి పత్రికలు, ఛానళ్ళు భయపడిపోయినారు, చెమటలు కక్కిపోయినాయి, అదిగో దొంగలు దొరికిపోయినారు, రేపో మాపో అరెస్టు, ఒకరు ధర్మారెడ్డి గారు అయితే అప్రూవర్గా మారిపోయినారు. ఇలా జనంని నమ్మించటానికి, వీళ్ళు దోషులు అని నమ్మించటానికి విశ్వ ప్రయత్నం చేసినారు. కానీ చివరకు ఏం జరిగింది, సిట్ తన నిర్ధారణలో, అది కూడా సిట్లో చంద్రబాబు గారే పని కట్టుకొని తానే నియమించుకున్నటువంటి 2 అతి ముఖ్య తనకు నమ్మకస్తులైనటువంటి అధికారులు, పోలీసు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా విచారణ చేసి గత ప్రభుత్వ నేతలకి ఎవ్వరికీ కూడా ఇందులో ప్రమేయం లేదు అని నిర్ధారించారు. వాళ్ళు మీకు ప్రమేయం లేదు అని చెప్పారు. 36 మంది నిందితులు ఉంటే అందులో మీరు ఎవరు లేరు. ప్రొక్యూర్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఇంకెవరో ఉన్నారు. ఓకే, కానీ వాళ్ళు నిర్ధారించిన దాన్ని ఒకటి యాక్సెప్ట్ చేయాలి కదా. 19 నుంచి 24 మధ్యలో లడ్డూ కల్తీ జరిగింది అనే మాట నిర్ధారించింది కదా. కెమికల్స్ ఉన్నాయా, ఆవుకోయిందా? దీనికి అంటే నిర్ధారించినారు అని అంటే మీరు దోషులు అని చెప్పినట్టుగా ఉంటుంది. ఈ దోషానికి బీజాలు ఎక్కడ పడ్డాయి అన్నటువంటి విషయం కూడా రావాలి కదా. ఈ బోలబాబా దొంగ, ఆ ప్రీమియర్ వాళ్లే కదా దొంగలని నిర్ధారించింది. వీళ్ళిద్దరూ ఎప్పుడు వచ్చినారు? చంద్రబాబు గారు 5 సంవత్సరాల కాలంలో ప్రీమియర్ డైరీ 80% నెయ్యిని సరఫరా చేసింది కదా. మరి అప్పుడు విచారణ చేయించాలి కదా. ఆ కాలం నాడు విచారణ నిజంగా చంద్రబాబు గారికి చిత్తశుద్ధి ఉన్నప్పుడు తన కాలంలో జరిగినటువంటి నెయ్యి సరఫరాను కూడా ఆయన విచారణ చేయించి ఆ విచారణలో సిట్
అప్పుడు వాళ్ళేమీ చెయ్యలేదు, ఇప్పుడే చేశారు అని చెప్పి ఉంటే మీ ప్రశ్నకు సమాధానం సరి అనేది అవుతుంది. లేనప్పుడు అది అర్ధసత్యంగా మిగిలిపోతుంది. సో ఇప్పుడు వాళ్ళు దాంట్లో సరే యానిమల్ ఫ్యాట్ కలిసిందా లేదా విషయం పక్కన పెడితే మిగతా పామాయిల్ అంటూ ఇంకేదో కలిపారు అనేది అయితే మీరు అని నమ్ముతున్నారు, వాళ్ళు చెప్పారు కదా, ఫైండింగ్ చేశారు కదా. వాళ్ళు చెప్పారు సో కదా. అలా కలపకుండా చూడాల్సిన బాధ్యత, దాన్ని ఆపాల్సిన బాధ్యత అప్పుడు పాలక మండలి పైన, ప్రభుత్వం పైన ఉండదా? అంటే దీనికి టీటీడీకి ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థ ఉన్నదండి. ఇదేదో బెదిరి మాట్లాడుతున్నటువంటి మాట కాదు. నెయ్యి యొక్క నాణ్యతను నిర్ధారించేటువంటి పరీక్షలు కొండ కింద మార్కెటింగ్ గోడౌన్ దగ్గర, అలాగే కొండ మీద 2 చోట్ల జరుగుతాయి. దాదాపు వచ్చినటువంటి ప్రతి ట్యాంకర్ని, ఈ ట్యాంకర్ని 3 సార్లు ఈ రకమైనటువంటి పరీక్షలు చేస్తారు. మా హయాంలో నాణ్యత లేదు అని 18 సార్లు ట్యాంకర్లను వాపస్ పంపించినారు. అలాగే చంద్రబాబు గారి సమయంలో కూడా 14 సార్లు నెయ్యి బాగలేదు అని ట్యాంకర్లు వాపస్ వెళ్ళినాయి. నెయ్యి నిర్ధారణకు సంబంధించి ఈ పరీక్షల యొక్క ప్రామాణికతలు కూడా సరిపోవని మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీడీబీ అనేటువంటి ఆనందులో ఉన్నటువంటి సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని వాళ్ళ దగ్గర నుంచి అధునాతనమైనటువంటి పరికరాలను తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నం జరిగింది మా హయాంలోనే. ఓకే, అంటే ఇక్కడ మేము మరింత పర్టికులర్గా దీని నాణ్యత విషయంలో రాజీ పడకూడదు అన్నటువంటి ఆలోచనకు వచ్చింది మా సమయంలోనే. మీరన్నట్టుగా మీరు పట్టించుకోలేదే అన్నటువంటి విషయంలో ఇందులో ఉన్నటువంటి నెయ్యిని నిర్ధారణ చేసేటువంటి ఆ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఎవరండి? జనరల్గా వాళ్ళు నిర్ణయిస్తారు ఇది మంచి నెయ్యా కాదా అని. ఎగ్జిక్యూటివ్ ఆఫీసరో, పాలక మండలో, చైర్మనో, వీళ్లకు దానికి సంబంధించినటువంటి తెలివి ఇంత కూడా ఉండదు. సో టీం ఎగ్జిక్యూట్ చేస్తాం, ఆ టీం చూసుకుంటారు. అంతే కదండి, నాణ్యతను నిర్ధారించే వాళ్ళు కదా. ఈ నాణ్యతను నిర్ధారించేటువంటి వాళ్ళను పెట్టింది కూడా చంద్రబాబు నాయుడే. సో ఆ టైంలో ఉన్నటువంటి వాళ్ళే ఆ విజయభాస్కర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈరోజు ముద్దాయిగా ఉన్నాడు. అలాగే సురేంద్రనాథ్ అనేటువంటి వ్యక్తి, ఎన్డీఆర్ఐ సంస్థలో పనిచేసినటువంటి ప్రొఫెసర్ సురేంద్రనాథ్ అనేటువంటి, బోత్ అపాయింటెడ్ బై చంద్రబాబు నాయుడు గారు. అవునండి, ఆ సమయం నుంచి ఉన్నారు వాళ్ళు. మేము దాన్ని మరింత మెరుగుపరచాలన్నటువంటి ఉద్దేశంతోనే కదా ఎన్డీడీబీతో ఒప్పందం కుదుర్చుకుని. అంతవరకు ఎన్డీడీబీకి టీటీడీకి ఏ రకమైనటువంటి సంబంధము లేదు. మా హయాంలోనే ఎన్డీడీబీతో సంబంధాలు ఏర్పడ్డాయి. ఆ తరువాత మేము దిగిపోయిన తరువాతనే శ్యామలరావు గారు ఎన్డీడీబీకి రిపోర్టు కోసమని పంపటం జరిగింది. ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్టు మీద ఆధారపడి ఆయన వెజిటబుల్ ఆయిల్స్ కలిపినారు అనేటువంటి నిర్ధారణకు వచ్చినాము అని ఆయన ప్రకటిస్తే, చంద్రబాబు నాయుడు గారు కూటమి సమావేశంలో సెప్టెంబర్ 18వ తారీఖున 24వ సంవత్సరంలో అందులో ఆవు కొవ్వు కలిపినారు అని ఆయన చెప్పినాడు. ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ శ్యామలరావు గారు ఈవో చేత 23 సెప్టెంబర్ తారీఖున అవును ఇందులో యానిమల్ ఫ్యాట్ కలిపినారు అనేటువంటి మాట ఆయన మాట్లాడడం జరిగింది. ఆ తర్వాతనే సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని మాట్లాడడం జరిగింది, తను తీర్పు ఇవ్వడం జరిగింది. కొన్ని పాపులర్ క్వశ్చన్స్ ఉన్నాయి సార్ దీనిపైన. అది ఎంత పెద్ద క్లిష్టతరమైన ప్రశ్న అయినా మీరు వేయచ్చు, నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. అయోధ్యకు పంపిన లడ్డూల్లో కలిపారు అనే మాట సిట్ రిపోర్ట్ తర్వాత కూడా డిప్యూటీ సీఎం మళ్ళీ చెప్తున్నారు. అంటే వాళ్లకు లడ్డును ఎంత రాజకీయ పరపతి కోసమని వాడుకోవాలన్నటువంటి దుగ్ధ ఎంత బలంగా ఉంది అనటానికి అంతకంటే ఉదాహరణ మరొకట్లేదు. పవన్ కళ్యాణ్ గారు తిరుపతికి వచ్చి కాషాయం డ్రెస్సులు వేసుకొని అక్కడ ఒక సనాతని అవతారం ఎత్తి, ఆ రోజు ఆయన మాట్లాడినటువంటి మాటలు ఎలా ఉన్నాయంటే, వైష్ణవ సాంప్రదాయానికి 4-8 శతాబ్దాల మధ్యన 12 మంది ఆళ్వారులు మూల స్తంభాలు. మళ్ళీ వైష్ణవ సాంప్రదాయానికి పట్టినటువంటి చీడను తొలగించాలి అంటే
నేను 13వ ఆళ్వారుగా అవతారం ఎత్తినాను అన్నంత స్థాయిలో ఆయన మాట్లాడారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసమని అని ఉర్రూ తొలగుతూ మాట్లాడి, అందులో దేవస్థానం పంపినటువంటి అయోధ్య అతి పవిత్రమైన ఉద్యమ రూపంలో బయటపడ్డటువంటి రామాలయ నిర్మాణ ప్రారంభోత్సవానికి, స్వామి ఆలయ ప్రారంభోత్సవానికి ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిపినటువంటి లడ్డూలను వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి పంపించినారు అన్నది ఆయన ఆరోపణ. ఆ రోజే దీనికి సంబంధించి చాలా స్పష్టంగా మేము చెప్పటం జరిగింది. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరేదైతే ఆరోపణ వేశారో దానికి సమాధానం జనవరి నెలలో ఆ లడ్డూలను పంపటం జరిగింది. ఆ నెలలో, అంతకు పూర్వము డిసెంబర్ నెలలో అనుకుంటా, బోర్డు సభ్యుడైనటువంటి సౌరభ్ బోరా అనే అమిత్ షా శిష్యుడు, ఆ అమిత్ షా గారి ప్రాబల్యంతోనే మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు బిఆర్ నాయుడి పాలక మండలిలో కూడా సభ్యుడైనటువంటి సౌరభ్ బోరా, ఎంతో పెద్ద పారిశ్రామికవేత్త అయినటువంటి మైహోం రామేశ్వరరావు గారు, వీళ్ళిద్దరూ టీటీడీని రిక్వెస్ట్ చేసుకొని భగవంతుని పట్ల మాకున్నటువంటి అమితమైన నమ్మకంతోనూ, రాముడి మీద మాకున్న విశ్వాసంతోనూ, మీరు కొండ నుంచి పంపించాలనుకున్నటువంటి లడ్డూలకు సంబంధించిన నెయ్యిని సాంప్రదాయ పద్ధతిలో చిలికినటువంటి నెయ్యితో, అది ఎంత ఖరీదైనా దానిని మేము కొని మీకు అందిస్తాము, దానితో మీరు పంపించండి అని వాళ్ళు చెప్పితే, వాళ్ళు సరఫరా చేసినటువంటి నెయ్యితో తయారు కాబడ్డటువంటి లడ్లతో అయోధ్యకు నేనే తీసుకెళ్ళటం జరిగింది. నేనే అక్కడ వాళ్లకు హ్యాండ్ ఓవర్ చేసి అయోధ్యలో. అంటే ఇంత స్పష్టంగా ఉన్నా కూడా మీరు ఆ సౌరభ్ బోరా దగ్గర వివరణ ఎందుకు తీసుకోవాలా? మీ దగ్గరే ఉన్నాడుగా, ఎగ్జిస్టింగ్ బోర్డు మెంబర్ కదండి. సార్, సౌరభ్ బోరా, మైహోం రామేశ్వరరావు గారు అయోధ్య లడ్డూలకు సంబంధించిన నెయ్యిని ఇచ్చారు. వాళ్ళు ఎక్కడి నుంచి నెయ్యి తెచ్చారు? ఆ నెయ్యిని ఎవరు టెస్ట్ చేశారు? ఆ నెయ్యికి సంబంధించిన క్వాలిటీని ఎవరు చూశారు? అంటే అది పోర్టు కార్మికులు చూసి ఉంటారండి. అదే మేము టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు వీళ్ళెవరు కూడా దాన్ని రుచి, నాణ్యత చూడడం అనేది ఉండదు. దానికి ప్రోటోకాల్ ఏం పాటించలేదా? ఇప్పుడు రెగ్యులర్గా మనం 3 లేయర్స్లో చెక్ చేయించే మెకానిజం ఏదైతే ఉందో ఖచ్చితంగా పాటించుంటారు. ఎక్కడి నుంచి తెచ్చారు అనేది ఏమైనా ఐడియా ఉందా? నాకు ఐడియా లేదు. ఏ డైరీ నుంచి ఐడియా లేదు. వాళ్ళు అది బోర్డు తీర్మానంలోనే ఉంది, వాళ్ళు ఇచ్చినారు నెయ్యిని స్వీకరిస్తూ. మనం అది కొనట్లేదు కాబట్టి పర్టికులర్గా ఎక్కడ ఏ రేటు అంటే అనవసరమైన విషయం కదా. కానీ వాళ్ళు 2010 కేజీలు ఒక్కొక్కరు ఇచ్చినట్టు గుర్తు నాకు. ఒక్కొక్కరు 2010 కేజీలు 10 కేజీలు 1 లక్ష లడ్లకి. ఓకే, ఎందుకు సార్ ఇప్పుడు ఇంత జరుగుతుంటే మైహోం రామేశ్వరరావు గారు కావచ్చు, ఈవెన్ సౌరవ్ బోరా కావచ్చు, ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? మరి అది ఆ ప్రశ్న నన్ను అడిగితే మీరేమనుకుంటున్నారు? మీకు ఇది ఉంటుంది కదా, వాళ్ళు తెలుసు, వాళ్ళు మీ బోర్డులో పనిచేసి రాజకీయ పరమైనటువంటి విమర్శలకు వాళ్ళు ఎందుకు సమాధానం చెప్తారు అసలు? బట్ వాళ్ళ మీద వస్తున్న దేవుడి మీద, వాళ్ళ మీద ఆరోపణలు రాలేదు. దేవుడి మీద వేస్తున్న అపవాదు కదా, వాళ్ళ మీద ఆరోపణలు రాలేదు. ఇప్పుడు మీరు టీటీడీ పూర్వ చైర్మన్ గా దాడి మా మీద చేస్తున్నారు కాబట్టి సమాధానం మేమిస్తున్నాం. వాళ్ళు ఇవ్వాలని కానీ వాళ్ళు పట్టించుకోలేదని కానీ అనుకోవాల్సినటువంటి అవసరం నేనైతే భావించటం లేదు. వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది అని అనుకోవట్లేదా? నేనైతే పెద్ద అనుకోవటం లేదు. ఇస్తే మంచిది అంతే తప్ప మనం డిమాండ్ ఎట్లా చేయగలము? మనం డిమాండ్ చేయాల్సిన అవసరం లేదు. భక్తుల్లో ఉన్న నిజానికి అది కూటమి ప్రభుత్వం చేయాలా. వాళ్ళ దగ్గరే ఉన్నాడు కదా బోర్డు మెంబరు, ఏమయ్యా నువ్వు ఇచ్చినావా లేదా అనేటువంటి మాట ఎందుకు అడగలేకపోతున్నారు? అడిగితే వాస్తవం బయటకు వస్తుంది కాబట్టి అడగటం లేదు అనేది స్పష్టంగా అర్థమైపోయింది కదా. 1.5 కాలంగా జరుగుతున్నది కదా ఈ చర్చ. 1.5 కాలంగా ప్రతి నెలా జరుగుతున్నటువంటి బోర్డు సమావేశంలో సౌరభ్ బోరాను, ఆ చైర్మన్, ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లో ఎందుకు అడగలేకుండా పోయినారు? దేవుడి పైన జరుగుతున్న ప్రచారం కదా, అడిగి ఉండాలి కదా. కానీ వాళ్లకు
పొలిటికల్ ప్రయోజనం కావాలనుకున్నటువంటి వాళ్లకు సమాధానంతో పని లేదు, వాస్తవంతో పని లేదు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అడగరు, వాళ్ళ దగ్గర నుంచి వివరణ తీసుకోరు. సో వాళ్ళు ఎలాగో అడగరు, వాళ్ళు ఎవరు రెస్పాండ్ కారు కాబట్టి వాళ్ళ పేర్లు వైసీపీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారని అనుకోవడానికి సంబంధించిన అవకాశం లేదు. అలా ఎందుకు అనుకుంటారు? ఒకవేళ అది నిజం కానప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చెప్పేస్తారు కదా, మేము పంపలేదనని. అప్పుడు మేము ఇరుక్కుంటాం కదా. మాకు ధైర్యం ఉంది కాబట్టి, జరిగిన వాస్తవాన్ని ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి, దానికి తోడు మా మీద దాడి చేస్తున్నారు కాబట్టి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం మాది. అందుకే ధైర్యంగా చెప్తున్నాం. ఓకే, మరొక మాట కూడా పదే పదే మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆవు కొవ్వు పంది కొవ్వు తర్వాత ఆయన మాట్లాడుతున్న మాట, బాత్రూములు కడిగే మాట చెప్పడానికి కూడా ఇబ్బందిగా ఉంది. బాత్రూములు కడిగే కెమికల్స్ వాడారు, హ్యార్పిక్ వాడారు, ఈవెన్ శ్రీశైలంలో కూడా వాడారు. ఇంతకంటే నీచమైనటువంటి ఆరోపణ. వాళ్ళు బాత్రూమ్ అనేటువంటి మాట వెనుక మానవ అశుద్ధం ఉంది, దానితో స్వామి లడ్డూను తయారు చేశారు అన్నంత నీచమైనటువంటి ఆరోపణ అది. అంటే ఎట్లా ఒకట్ల జనంలోకి ఎక్కిచ్చేద్దాం పోతుంది అని అక్కడే పప్పులో కాలేశారు. ఎప్పుడు ఆ మాట అన్నారో ఒక్కసారిగా మొత్తం హిందూ సమాజం అంతా కూడా చంద్రబాబు గారు వాళ్ళ కూటమి వాళ్ళు చేసినటువంటి ఆ ప్రకటన, ఏది సిట్ తన నివేదికను సమర్పించిన తర్వాత ఈ బాత్రూములను కడిగేటువంటి కెమికల్స్ వాడినారు అన్న తర్వాతనే నేను అనుకోవటం చంద్రబాబు గారికి ఎక్కువ నష్టం జరిగింది అనుకుంటున్నాను. ఈ స్టేట్మెంట్ తర్వాత? అవునండి, పాత స్టేట్మెంట్ కంటే కూడా దీనివల్లనే ఎక్కువ నష్టం జరిగింది. ఇంకేంటి, దేనికైనా సిద్ధపడిపోతున్నారు వాళ్ళు. ఎట్లో ఒకటి జనంలో జగన్మోహన్ రెడ్డి గారిని హననం చేయాలన్న దానికి ఎంత నీచానికైనా ఒడిగడుతున్నారు, కనుకనే దెబ్బతిన్నారు. సో భక్తులు ఒక కంక్లూజన్కి రావచ్చా, లడ్డు ప్యూర్ గీతో తయారు కాలేదు అనే కంక్లూజన్కి భక్తులు రావాల్సిన పరిస్థితి ఇప్పుడు క్రియేట్ అయింది అనుకోవాలా? అది ఎలా అనుకోగలమండి మనం ఇప్పుడు? ఎందుకంటే మీరు చెప్తున్నారు సిట్ చెప్పింది ఇది మన జంతువుల కొవ్వు లేదు అనేది సిట్ చెప్పింది అనేది ఒక వర్షన్ అయితే, సో వేరే ఏదో కెమికల్ కలిసింది, వేరేది వనస్పతి ఆయిలా లేకపోతే పామ్ ఆయిల్లో కలిసింది అనేది సిట్ చెప్పింది అనేది ఒకటి. సరే, కోర్టు తేల్చాలి, కోర్టు తేల్చిన తర్వాత అది నిజమా కాదా తెలుస్తుంది. సిట్ కేవలం ఛార్జ్ షీట్ మాత్రమే అనుకోండి. సో ఏదో ఒకటైతే ఉంది. అది కోర్టులో జరిగేటువంటి విచారణలలో అది నిజమా కాదా అన్న విషయం తెలుస్తుంది. అది ఈ క్షణాన మనం చెప్పలేం. సో మీ పైన చేసిన అలిగేషన్ ఈవెన్ సిట్ కూడా తేల్చలేదు కాబట్టి మీకు క్లీన్ చిట్ వచ్చినట్టుగా భావిస్తున్నారు. 100% కదా. మమ్మల్ని దోషులుగా పేర్కొనలేదు. ప్లస్ వాళ్ళు చేసిన అలిగేషన్ నిజమని సిట్ ఎక్కడ చెప్పలేదు కదా. సో ఇంకేదో ఉంది అని చెప్పింది, అది విచారణలో తేలుతుంది ఏది నిజమా కాదా అని. వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడిని, వెంకటేశ్వర స్వామి నా ప్రాణాలు కాపాడాడు, వెంకటేశ్వర స్వామి ఆ తిరునామాలు చూస్తూ పెరిగాను, నేను జుట్టిచ్చేవాడిని అక్కడ ప్రతి సంవత్సరం వెళ్ళి. ఇంత ప్రేమ, ఇంత అభిమానం, ఇంత భక్తి ఉన్న వెంకటేశ్వర స్వామి పైన భక్తులు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెంకటేశ్వర స్వామిని రాజకీయాల కోసం, జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టుకోవడం కోసం వాడుకుంటారు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు మా ఇలవేల్పు, మాకు ఆత్మ దైవము, రోజు మీరు అన్నట్టు రోజు చూస్తున్నాము అని అంటున్నారే. నాకు తెలిసి చంద్రబాబు గారిని నేను 55 సంవత్సరాలుగా నాకు తెలుసు. నేను తిరుపతి వాడిని. నేను 72 నుంచి రాజకీయాలలో ఉన్నా. అప్పుడు ఆయన నాకంటే పెద్దవాడు, యూనివర్సిటీ రాజకీయాలు నేర్పుతూ ఉండేవారు. అంతకుముందు ఆయన ఆర్ట్స్ కాలేజీలో చదివేటప్పుడు కూడా మా ఫస్ట్ కజిన్ ఒక అతని క్లాస్మేట్ అయినా, అప్పుడు కూడా నేను ఆయన్ను చూసి ఉన్నా. అప్పటి నుంచి 55 ఏళ్లలో ఒక్కసారి కూడా అంత పరమ భక్తుడు ఎందుకు గుండు కొట్టుకోలేదే? ఒక్కసారి కూడా చెప్తున్నాడు, తలనీళ్ళు ఇచ్చేవాళ్ళం. ఒక్కసారి కూడా 55 ఏళ్ల కాలంలో నేనైతే చూడలేదు. ఒక్కసారి కూడా గుండు కొట్టలేదే? వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు ఎవరైనా ఉంటే తమ జీవిత కాలంలో కనీసం అంటే 10 నుంచి 15 సార్లన్నా గుండు కొట్టుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు గుండు కొట్లా? అందం పోతుందనా? అందరినీ కాపాడుకోవటానికి భక్తులే కాదు అని చెప్పదలుచుకున్నారు మీరు? భక్తి నేను అలా చెప్పనండి. మరి గుండు అంటే అందరూ చంద్రబాబు గారు భక్తుడు కాదు అని అంత అపవాదం నేను వెయ్యను. మీరే భక్తుడు, ఇంకెవరు భక్తుడు కాదు అన్నట్టుగా మాట్లాడితే మాత్రమే తప్పు అని అంటాను. మీరు ఒక్కరే భక్తులు కాదు, 100% మీరు భక్తులే. నేను కాదని అనలేను ఆ మాటను.
అయితే నేను అట్లా పెరిగినా ఇట్లా పెరిగినా ఆయన్ని చూస్తూనే పెరిగినా అంటే మనకు స్వామి పట్ల ఉన్నటువంటి భక్తి ఒకవైపున, ఆ భక్తి ముసుగులో రాజకీయం చేయటం మరోవైపున ఉండకూడదు. భక్తి ముసుగులో చేస్తున్న రాజకీయం ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవడానికి కోసం ఇంకా చాలా ఉంటాయి కదా. ఓన్లీ తిరుమల లడ్డు అంశాన్ని ఎందుకు తీసుకొచ్చి ఉంటారని అనుకుంటున్నారు? మిగతావన్నింటినీ కూడా విఫల ప్రయత్నాలుగా మారుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ అపవాదు వేసినా జనము పెద్ద నమ్మటం లేదు, జగను లెక్క చేయటం లేదు. వెంకటేశ్వర స్వామి మీదనే ప్రయోగిస్తే ప్రయోగం ఖచ్చితంగా జనం నమ్ముతారు. అందులో భారతదేశంలో గత 1.5 దశాబ్దాలుగా మత రాజకీయాలు బలంగా జనంలోకి పోతున్నాయి కనుక జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడిని క్రిస్టియన్గా బలంగా చిత్రీకరించి హిందూ ద్వేషిగా మార్చటానికి లడ్డూను ఒక ఆయుధంగా వాడాలా అనేటువంటి ఆయన నిర్ణయం నిజంగా గొప్పది, కానీ చాలా తప్పుది, చాలా నేరగ్రస్తమైనటువంటిది. జనం ఆయన వేసినటువంటి ఆ ఎత్తుగడని తొందరలోనే నమ్మకుండా పటాపంచలు చేశారు. సో ఆ అపవాదు పోయిందని భావిస్తున్నారు మీరు? నేను 100% ఆ అపవాదు ద్వారా చంద్రబాబు గారు విజయం సాధించలేరు. ఒక 3 క్యాంపెయిన్స్ కంటిన్యూస్గా చేశారు కరుణాకర్ రెడ్డి గారు. 1 జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్, తిరుమలతో ఆటలాడుకుంటున్నారు. 2 కరుణాకర్ రెడ్డి నాస్తికుడు. 3 సుబ్బారెడ్డి భార్య బైబిల్ పట్టుకొని తిరుగుతోంది, అదిగో చూడండి విజువల్స్ అని కొన్ని విజువల్స్. ఈ 3ని బేస్ చేసుకొని తిరుమలని వాళ్ళు అపవిత్రం చేస్తున్నారనే క్యాంపెయిన్ ఈరోజు మొదలుపెట్టింది కాదు, గడిచిన 4-5 ఏళ్ళుగా నడుస్తుంది. మొదటిదండి నా సమాధానం, నేను నాస్తికుడిని అనేటువంటి మాట నన్ను ఇంకా చాలా నీచంగా కూడా మాట్లాడినారు. నేను దేవుడు నీ మీద నల్లరాయి అన్నానని, ఇలాంటి మాటలన్నీ. చిన్నప్పటి నుంచి నాకున్న స్నేహితులు ఇంకా చాలామంది ఉన్నారు తిరుపతిలో. మీరు కావాలంటే విచారణ చేయించవచ్చు. నేను ప్రతి సంవత్సరము నా చిన్నతనంలో డిగ్రీ వరకు ప్రతి సంవత్సరము కొండకు వెళ్ళి గుండు కొట్టుకునే అలవాటు నాది. ఆ సమయంలోనే నేను విప్లవ రాజకీయాలలో కూడా ఉండినా. విప్లవ రాజకీయాలలో ఉన్నప్పుడు కూడా నేను ఏ రోజున నాస్తికవాదాన్ని నేను వినను లేదు, విప్లవ రాజకీయాలు నాకు చెప్పను లేదు. దేశ విముక్తి కోసమని పోరాడాలా అన్నటువంటి విషయాలే మాకు చెప్పినారే తప్ప భగవంతుడి మీద వ్యతిరేకకరమైనటువంటి మాటలు వాళ్ళు ఎప్పుడు మాట్లాడాల. నేను దాదాపు ఒక 5-6 సంవత్సరాలు చాలా సీరియస్గా ఆ రాజకీయాలలో పనిచేసినటువంటి వాడిని. నేను నాస్తికుడిని కాదు. నేను వెంకటేశ్వర స్వామికి అపారమైనటువంటి భక్తుడిని. వీళ్ళే అంటూ ఉంటారు ఈ సోకాల్డ్ వ్యక్తులు, మేము అపార భక్తులము అని చెప్పుకునేవాళ్ళు. భగవంతుడి యొక్క కరుణ కృప కటాక్షం లేకపోతే వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో పని చేయటానికి ఆయన అనుమతించడు అని. అది నిజం కదా? 100%. అది నిజమైనప్పుడు ఈ కరుణాకర్ రెడ్డిని ఆశీర్వదించినంతగా పాలక మండళ్ళ చరిత్ర ప్రారంభమైనాక ఎవ్వరిని భగవంతుడు ఆశీర్వదించాల. 2 సార్లు చైర్మన్గా 3 సార్లు నేను భక్తుడిగా, ఐ మీన్ పాలక మండలి సభ్యుడిగా, 2 సార్లు చైర్మన్గా నాకు అవకాశం ఇచ్చాడు. ఎంతోమంది 2 సార్లు అయినారు, ఒక 3-4. కానీ వాళ్ళు ఎవరు పాలక మండలి సభ్యులుగా లేరు. కానీ నేను పాలక మండలి సభ్యులుగా కూడా ఉన్నాను. అంతకంటే నాకు ఇంకేం కావాలి? స్వామి ఆశీర్వదించకపోతే నేనెందుకు చేస్తా? నెక్స్ట్, స్వామి నల్లరాయి అని మీరు అన్నారు అనే మాట, అది కేవలం క్యాంపెయిన్ అయినా దుష్ప్రచారం? దారుణమైన అపవాదం. ఎందుకు వచ్చి ఉంటుంది సార్ అది? ఎవరికి? వ్యతిరేకులకు దెబ్బతీయటానికి దాన్ని వాడినారు. నేను పట్టించుకోవాలా, సరే ఎవడి కర్మ వాడిదిలే అనుకున్నా. ఈ మధ్యన ఈ ప్రసార మాధ్యమాలు, ప్రచార సాధనాలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువ అవ్వటం మూలంగా సమాధానం ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నేను టీటీడీ చైర్మన్గా అనేక కార్యక్రమాలు చేశాను. కొండ మీద భక్తులకు వచ్చిన ప్రతి ఒక్కరికి క్యూ లైన్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తిరునామం తీసుకోవాలా అనేటువంటి నిర్ణయం తీసుకున్నది నేను నాస్తికుడైతే చేస్తానా?
స్వామి యొక్క వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయాలనని స్వామి దగ్గర లోపల సంపంగి మండపములో మాత్రమే జరిగేటువంటి రోజు జరిగే శ్రీవారి కళ్యాణాలను బయటికి తీసుకొని వచ్చి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి కళ్యాణాలు అలా జరగటానికి శ్రీకారం చుట్టిన వాడిని నేను. ఇది నాస్తికుడు చేసే పనేనా? స్వామివారి క్షేత్రంలో నిరంతరము హరినామ జపం జరగాలని హరినామ సంకీర్తన యజ్ఞాన్ని ప్రారంభించిన వాడిని నేను. ఇది నాస్తికత్వమా, క్రిస్టియానిటీనా? కొండ మీద 4 మాడ వీధులలో పాదరక్షలు ధరించకూడదు అని నిర్ణయాన్ని తీసుకొని అమలుపరిచింది నేను. ఇది నాస్తికత్వమా? అన్నమయ్య 600వ జయంతి సందర్భంగా 103 అడుగుల అన్నమయ్య విగ్రహాన్ని నెలకొల్పటమే కాకుండా మొత్తం భారతదేశంలో ఉన్న సంగీత విద్వాంసులందరినీ కూడా పిలిపించి అన్నమయ్య సొంత గ్రామంలో బ్రహ్మాండమైన ఉత్సవాలు జరపటం నాస్తికత్వమా, క్రిస్టియన్ ప్రచారమా? స్వామివారి విగ్రహాలనే ప్రతిమల్ని తీసుకువెళ్ళి దళిత వాడల్లోకి ఆ విగ్రహాలతో అర్చకుని తీసుకువెళ్ళి వేద ఆశీర్వచనం ఇప్పించి తద్వారా వాళ్ళల్లో హైందవ భావన బలంగా ఉండేటట్టు చెయ్యాలా అని ఒక గొప్ప వినూత్నమైన ఆలోచనకు శ్రీకారం చుట్టి అమలుపరచటం అది నాస్తికత్వమా, భగవంతుణ్ణి దూషించటమా? స్వామివారి వైభవాన్ని మొత్తం ప్రపంచమంతా తీసుకువెళ్ళాలి అంటే దేశంలో ఉండేటువంటి పీఠాధిపతుల సలహాలు, సూచనలు, వాళ్ళ ఆశీర్వాదాలు కావాలని 100కు పైగా పీఠాధిపతులందరినీ కూడా పిలిపించి కొండలో మొదటిసారి 2 సార్లు, మళ్ళీ మొన్న నేను అధ్యక్షుడైనప్పుడు 3వసారి వాళ్ళ చేత అనేక సూచనలు స్వీకరించి మొదటిసారి స్వీకరించినప్పుడు వాటిల్ని అమలుపరచటం దైవద్రోహమా, నాస్తికత్వమా? ఎలా చెప్పగలరు? భక్తి ఛానల్ ఏర్పాటు కూడా భక్తి ఛానల్ నా మెదడులో పుట్టినటువంటి ఆలోచన. అలాగే స్వామివారి పాదాల చెంత ఉంచినటువంటి పూజలు చేసినటువంటి తాళిబొట్లతో అమ్మాయి వధువుకు వరుడు చేత తాళి కట్టిస్తే ఆ ప్రతిమలు ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ ప్రతిమలు ఉన్నటువంటి ఆ తాళిబొట్లు ధరించినటువంటి భార్య, కట్టినటువంటి భర్త, పుట్టినటువంటి బిడ్డలు ఎప్పటికీ కూడా వేరే మతంలోకి వెళ్ళరు అన్నటువంటి నిర్ణయం తీసుకొని 46,000 పెళ్ళిళ్ళు జరిపించినానే ఇది భగవంతునికి వ్యతిరేకమైనటువంటిదా, నాస్తికత్వమా? ఇది గిరిజన గోవిందం, నాద నీరాజనం. అలాగే చతుర్యుగ బంధం అన్న పేరుతో 4 పెద్ద వాహనాలను తయారు చేసి కృత, త్రేత, ద్వాపర, కలియుగం పేర్లతో ఆ వాహనాలకు పేర్లు పెట్టి స్వామివారి ప్రతిమలను మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి తిప్పి స్వామివారిని దర్శించండి అని చెప్పటం కూడా నాస్తికత్వమే అవుతుందా? అదే మీ నాస్తికత్వం అయితే, ఇవన్నీ నేను చేసినటువంటి నాస్తిక ప్రచారమే అయితే మీరు నన్ను నాస్తికుడు అనుకున్నా నాకేం బాధలేదు. దేవుణ్ణి సామాన్యుడికి, పేదలకి, సామాన్య భక్తులకి ఇవి నేను చెప్పినటువంటివి చాలా తక్కువే. మీకు నేను చాలా చేశాము అట్లాంటివి. ఇవన్నీ కూడా ఆ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరూ ఇచ్చినటువంటి స్వేచ్ఛ కారణంగానే నేను చేయగలిగిన. సో జగన్మోహన్ రెడ్డి గారి పైన, ఈవెన్ సుబ్బారెడ్డి గారి పైన వచ్చిన రిలేషన్ కూడా చెప్తున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు అన్న హైందవ సాంప్రదాయానికి సంబంధించి ఏ రకమైనటువంటి భంగము కలిగించకుండా ప్రయత్నించండి. నా మీద చిన్న మచ్చ కూడా రాకూడదు మీ ప్రవర్తనల వలన అని ఆయన చిరుపాటి హెచ్చరించే మాకు ఉద్యోగాలు ఇచ్చాడు, నాకు కానీ సుబ్బారెడ్డికి కానీ. ఎప్పుడూ కూడా ఆయన పొరపాటున కూడా సాంప్రదాయ భిన్నంగా, హిందూ సాంప్రదాయ భిన్నంగా
వ్యవహరించినటువంటి పాపాన పోలేదు. బై బర్త్ వాళ్ళు క్రిస్టియన్లు కావచ్చుగాక, అయినంత మాత్రాన హిందూ ద్వేషిగా ముద్రించేటువంటి హక్కు మీకెవరిచ్చినారు? ఎప్పుడు, ఎక్కడ, ఏ రోజున ఆయన హిందూ వ్యతిరేకిగా మాట్లాడినాడు? ఆయన అనేక మంది పీఠాధిపతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాదాలకు నమస్కరించి ఆశీర్వచనం తీసుకోవటాన్ని మీరు హైందవ ద్రోహం కిందే మాట్లాడతారా? సాంప్రదాయ వస్త్రధారణతో ఆయన దేవుణ్ణి కొలవటాన్ని హిందూ వ్యతిరేకిగా ముద్రేస్తారా? ఏ కారణం చేత జగన్మోహన్ రెడ్డిని మీరు హిందూ ద్వేషిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు? ఇవ్వకుండా వస్తున్నాడు, ప్రసాదం తినకుండా పక్కనే. ఆయన ఈరోజు ఏంటి, చిన్నప్పటి నుంచి కొండకు వెళ్తున్నాడు. మీరు అడిగితే ఎందుకు ఇవ్వాలి డిక్లరేషను? ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు స్వామివారికి పట్టు వస్త్రాలే ఇచ్చినటువంటి వ్యక్తి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొండకు వెళ్ళినటువంటి వ్యక్తి, చిన్నతనం నుంచి వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అనేక మార్లు కొండకు వచ్చినటువంటి వ్యక్తి. మీకేమన్నా టముకు వేసి కొండకు వచ్చి దర్శనం చేసుకుంటానని నేను అని చెప్పాలనా? కానీ అన్య మతస్థులు డిక్లరేషన్ ఇవ్వడం అనేది సాంప్రదాయం కాదా? అదేమి నిబంధన, చట్టం కాదు. అది చట్టం కాదు, నిబంధన ఉన్నది. నిబంధన ఉంది. ఆ రోజు అడగనటువంటి వాళ్ళు ఈ రోజు మీరు ఎందుకు అడుగుతున్నారు అనే దానికి సమాధానం మీరు చెప్పాలి కదా. అంటే మీరు అడిగితే, మీరు సవాలు విసిరితే ఆ సవాలుకు లొంగి ఆయన సంతకం పెట్టాలనా? మాట రాజశేఖర రెడ్డి గారిని ఎప్పుడైనా అడిగారా ఎవరైనా? ఎవరు అడగల. ఆయన కూడా సోనియా గాంధీ కూడా పెట్టలేదే. సోనియా గాంధీ కూడా వెళ్ళారు, డిక్లరేషన్ ఇవ్వకుండా ఇవ్వలేదు కదా. అప్పుడు రానటువంటి సమస్య ఇప్పుడు ఎందుకు వస్తున్నది? కావాలనే ఉద్దేశపూర్వకంగా పంతంతో మీరు సంతకం పెట్టాలంటే, అంతకంటే పంతం ఉండేటువంటి మనిషి మీ ఒత్తిడికి లొంగి ఎందుకు సంతకం పెట్టాలా? మీరు చెబితేనే మేము ఎందుకు హిందువులు అవ్వాలి? మేము మీరెవరు అసలు మమ్మల్ని హిందువులా కాదా అని నిర్ధారించడానికి? మీరు దేవుణ్ణి రాజకీయాలకు వాడుకునే వాళ్ళం, మేము దేవుడి సందేశాన్ని సామాన్యుడి దగ్గరికి తీసుకువెళ్ళేటువంటి స్వామి సేవకులం, మీరు స్వామి ద్రోహులు. సుబ్బారెడ్డి గారి పైన కూడా సేమ్ కైండ్ ఆఫ్ అలిగేషన్స్. సుబ్బారెడ్డి చాలా గొప్ప భక్తుడు అండి. సుబ్బారెడ్డిని గురించి ఇంకా మాట్లాడితే అర్థమే లేదు. ఇప్పుడు మేమన్నా బయటికి పెద్ద కనపడం, సుబ్బారెడ్డి రోజు కనపడేటువంటి వ్యక్తి, అతని భక్తి అడుగడుగునా కనిపించేటువంటి మనిషి. హెరిటేజ్ కూడా నెయ్యి సప్లై చేసింది అనేది ఒకటే చెప్పినాను. హెరిటేజ్కి హిందాపూర్ డైరీకి సంబంధం ఏంటి? హెరిటేజ్ ఎలా దాంతో రిలేట్ అయ్యి ఉంది? మీ అభిప్రాయం ఏంటి? హెరిటేజ్ సప్లై చేసిందా? హెరిటేజ్ అనుబంధం లేకపోతే? హెరిటేజ్ వాళ్ళు తమ వెబ్సైట్లో మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మహారాష్ట్రలోని ఇందాపూర్లో ఉన్నది అని చెప్పినారు. చెప్పినప్పుడు సహజంగా ఎవరికైనా ఈ అనుమానాలు వస్తాయి కదా. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనగానే వీళ్ళ ఉత్పత్తులన్నీ అక్కడ తయారవుతాయి అని. ఆ ఇందాపూర్ డైరీ నుంచి టీటీడీకి 271 రూపాయలతో నెయ్యి సరఫరా చేశారు 2014-15లో. అలాగే ఆ ఇందాపూర్ డైరీ 50 కోట్ల రూపాయల విలువైనటువంటి నెయ్యిని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ సంస్థతో సంయుక్తంగా 2015లోనే నెయ్యిని సరఫరా చేసింది 306 రూపాయలతో. అదే ఇందాపూర్ కంపెనీ ఇప్పుడు బిఆర్ నాయుడు గారి కమిటీలు ఉన్న సమయంలో డిసెంబర్ నెలలో 568 రూపాయలకు నెయ్యికి సరఫరా చేయడానికి కాంట్రాక్ట్ ఒప్పందం కుదుర్చుకున్నది. చంద్రబాబు నాయుడు గారు 300 రూపాయలకు నెయ్యి ఎట్లొస్తుందయ్యా స్వచ్ఛమైన నెయ్యి, వీళ్ళు పందికొవ్వగలకపోతే అనే కదా మాట్లాడారు ఆయన. కానీ చంద్రబాబు గారి టైంలో 271 రూపాయలకే మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయినటువంటి ఇందాపూర్ కంపెనీ నెయ్యి సరఫరా చేసినప్పుడు మీరన్నటువంటి ఆరోపణ వాళ్ళకు వర్తిస్తుంది కదా. కల్తీ నెయ్యి వాళ్ళు తయారు చేసినట్టే కదా. ఇందాపూర్ కంపెనీ మీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీనే అని మీరే ప్రకటించినప్పుడు మీకు సంబంధం ఉందేమో అనే అనుమానం కలుగుతుంది కదా. ప్రాబిలిటీ ఉంది. ఆ అనుమానం నివృత్తి చేయాల్సినటువంటి వాళ్ళు మీరు కదా.
మేము ఈ అనుమానం వ్యక్తం చేస్తే మేము హెరిటేజే సరఫరా చేసింది అన్నంత భయపడిపోయినారు. భయపడిపోయి హై మా హెరిటేజ్ ఇలాంటి వాటిలను ఎప్పుడు కూడా సంబంధం లేదు టీటీడీకి, మా ఈ ఉత్పత్తులు మాత్రమే వాళ్ళ దగ్గర కొంటాము లిస్టెడ్ కంపెనీతో అని ఒక ప్రకటన ఇచ్చినారు వాళ్ళు, ఏది హెరిటేజ్ వాళ్ళు. మళ్ళీ నిన్న వాళ్ళ వెబ్సైట్నే మార్చుకున్నారు. ఎందుకు అంత భయపడాల్సిన పని ఏమున్నది? నేను హెరిటేజ్ గురించి నేను ఒక వీడియో చేస్తే ఫేస్బుక్ నుంచి ఆ వీడియో తీయించేసింది హెరిటేజ్. అదే ఎందుకు అంత భయపడాలి మీరు? మేమేమి అనలా, హెరిటేజ్ సరఫరా చేసింది అనలా, కానీ మీరు చెప్పుకున్నారు మా ఉత్పత్తి సంస్థ అని. మీ ఉత్పత్తి సంస్థ అంటే ఏంటి? మీ ఉత్పత్తి సంస్థ నెయ్యి కూడా తయారు చేస్తుంది కదా, మీరు నెయ్యి అమ్ముతున్నారు కదా, మరి అనుమానం ఎందుకు రాదు ప్రజలకి? ఆ అనుమానాన్నే మేము బయట పెట్టినాం. మీరు మా మీద పందికొవ్వే కలిపినటువంటి లడ్డుని అమ్మినారు అని అంత అపవాదు మీరు వేయచ్చు. మీ ఉత్పత్తి సంస్థ 271 రూపాయలకే కల్తీ నెయ్యి సరఫరా చేసింది కదా మీ ప్రకారమే అని మేము అనుమానం వ్యక్తపరిస్తే నేరం ఎలా అవుతుంది? దట్ హెరిటేజ్ షుడ్ ఆన్సర్, డెఫినెట్గా ఆన్సర్ చెప్పాలి. ఎందుకు ఆన్సర్ రాలేదు? హెరిటేజ్ నుంచి వెయిట్ చేశాను నేను, ఆన్సర్ లేదు. సరే సార్, బోలేబాబు డైరీలో 6 మంది ఎంప్లాయీస్ ఉన్న డైరీ అన్ని వేల లీటర్ల నెయ్యి ఎలా ఇస్తుంది అనేది కనీసం పరిశీలించకుండా ఎలా ఇచ్చారు? ఎందుకు ఇచ్చినారు చంద్రబాబు నాయుడు గారు? బోలేబాబా అనేటువంటి 6 మందే పనిచేసేటువంటి సంస్థ ద్వారా 1,60,000 టిన్నుల నెయ్యి ఎందుకు కొనుగోలు చేశారు? చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు, మీరు కరెక్ట్ చేసి ఉండొచ్చు. నేను చెప్పాను కదా మీకు, చంద్రబాబు సమయంలో నియమింపబడ్డటువంటి నెయ్యి నాణ్యతను నిర్ధారించే వాళ్ళే ఇక్కడ కూడా సభ్యులుగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? సో అదే కంపెనీ గతంలో కూడా ఇస్తుంది కదా అని. నెయ్యి నిర్ధారణ పరీక్షలలో పాలు పంచుకునేది ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, లేకపోతే టీటీడీ చైర్మన్లు కాదు కదా, దానికి సంబంధిత అధికారులే కదా. అంతే కదా, ప్రతిదీ చూడడం కూడా సాధ్యమయ్యే పని కదా. పాలసీ డెసిషన్ తీసుకుంటుంది తప్ప బోర్డు అంతేగా వెళ్ళి మానిటరింగ్ చేసే పరిస్థితి. ఈవెన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా చేయలేడు కదా నా పని. గోవుల మరణ అంశానికి సంబంధించి మీరు మాట్లాడిన మాటలు, దాని మీద కేసు కూడా అయినట్టుంది కదా. అయింది. ఏమైతే వాళ్ళు చేసిందారు తప్పు, సో అది తప్పు సవరించుకోకుండా నా మీద అభాండం వేస్తే ఏం ఉపయోగము? సో ఉద్యోగుల్లో ఎలా ఉంది సార్? టీటీడీ ఉద్యోగుల్లో ఈ బోర్డు నడుస్తున్న తీరు పట్ల వాళ్ళ అభిప్రాయం ఏంటి? టీటీడీ ఉద్యోగాలలో కాదు, ప్రజలందరిలోనూ కూడా తీవ్రమైన కోపం ఉంది. టీటీడీ ఉద్యోగస్తులకి జగన్మోహన్ రెడ్డి గారు నా ద్వారా 10,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినారు. అవి ఎటుపోయినవి కూడా లేదు ఇప్పుడు. అవునా? వాళ్ళకి పొజిషన్లోకి వెళ్ళలేదు. వాళ్ళకి తీరని అన్యాయం చేస్తున్నారు గవర్నమెంట్, పట్టించుకోవటమే లేదు వాళ్ళని. ఓకే, బోర్డులో సమన్వయం ఈఓ చేఈఓ అది నాకు సంబంధించిన విషయం కాదు. అంటే సమన్వయం కానీ కుతకుతలు ఉన్నాయి అన్నటువంటి విషయం మా అధికారులే మాకు చెప్పినారు. సమన్వయం లేకపోవడం వల్ల జరిగే నష్టం 8 మంది ప్రాణాలు కోల్పోవడం కదా, వైకుంఠ ఏకాదశిలో చూసాము. అది ప్రారంభ దినాలే కదా బిఆర్ నాయుడు గారి సమయంలో. ఆడి నుంచి ఇప్పటి వరకు బిఆర్ నాయుడు గారితో ఏ అధికారికి సరైనటువంటి సంబంధాలు లేవు అన్నది స్పష్టం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మా కోసం సమయం కేటాయించినందుకు. ప్రొఫైల్ ఇంటర్వ్యూ ఒకసారి డీటెయిల్గా, కేవలం లడ్డూకే పరిమితం అవుదాం. థ్యాంక్ యూ. మీ కరుణాకర్ రెడ్డి గారితో స్పెషల్ పాడ్కాస్ట్ చూస్తూనే ఉండండి.